ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకే గుండె ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అదొకప్పటి మాట. ఇప్పుడు ప్రతి మనిషికి 2 గుండెలు ఉంటున్నాయి. ఒకటి ఇంటర్నల్గాను, రెండవది ఎక్స్టర్నల్గాను. ఇంటర్నల్గా దేవుడు సృష్టిస్తే ఎక్స్టర్నల్గా మనిషి సృష్టించుకుంటున్నాడు. దానికి సెల్ ఫోన్ అనే ఒక పేరు పెట్టుకుంటున్నాడు. దానిని వాటి క్వాలిటీలను బట్టి అమ్ముతున్నారు, వాళ్ళ తాహతును బట్టి కొంటున్నారు. ఇక్కడ దేవుడు చేసిన మనుషుల కన్నా మనుషులు చేసిన సెల్ ఫోనే మనుషులకు ఎక్కువైపోయింది. ఎంతంటే ఇంటర్నల్గా ఫోన్ రింగ్ అయితే ఎక్స్టర్నల్గా నరాలు వైబ్రేట్ అయ్యేంత. మరి అలాంటి సెల్ ఫోన్ ఒక కుర్రాడి జీవితంలో అద్భుతాన్ని సృష్టించింది. ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అంటే మనం అబ్బాయిని కలుసుకోవాల్సిందే. ఎల్కేజీ చదివే పిల్లాడికి ఏడుపు, బీటెక్ చదివిన కుర్రాడికి జాబు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. అలాగే 2009-2013 బ్యాచ్ ప్రకారం బీటెక్ పూర్తి చేసిన మధు అనే ఈ కుర్రాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ రోడ్లపై ఆర్టీసీ బస్సులా తిరుగుతూనే ఉన్నాడు. ఆ ప్రాసెస్లో ఒకరోజు యా ఉంది, చూస్తే గుడ్డడికి కూడా కంటి చూపొచ్చేలా ఉంది. యా ఉంది, ఎలక్ట్రానిక్ బంగారంలో తలతల మెరిసిపోతుంది. ఈ బంగారం లాంటి ఫోన్ కొనాలని ఎన్నో రోజుల నుంచి కలలు అంటున్నాను. ఇప్పుడు ఆ కళలు పెరిగి పెద్దయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నాయి. అందుకే ఇలా సెట్ చేశాడు. థ్యాంక్ యూ గాడ్. సారీ బాస్, చూసుకోలేదు. సైన్ ఫ్లో వస్తుందని మామూలు మాస్క్ కట్టుకొని తిరుగుతుంటే మీరేంట్రా? ఉందిరా నొప్పి. అమ్మయ్యా, ఫోన్కేం కాలేదు కదా. నీ ఇప్పుడు వస్తాను రా, ఇద్దరు చూసుకుంటండి బాస్. జాబ్ వస్తే ఫస్ట్ శాలరీతో కొందాం అనుకున్నాను. ఫస్ట్ శాలరీ సేఫ్ అన్న మాట. ఏది ఇది? తాజ్మహల్ పక్కన పూరి గుడిసెలో ఎంత చండాలంగా ఉన్నావే. అయినా కారు కొన్నాం కదా అని స్కూటర్ డ్రైవింగ్ మర్చిపోతాం. దీన్ని మెసేజ్లకి, దీన్ని ఎంగేజ్లకి వాడదాం. అవును, ఈ బంగారం లాంటి ఫోన్ని ఆ బంగారం లాంటి అమ్మాయికి ఇస్తే తను ఇంప్రెస్ అయ్యి మా మధ్య బంగారం లాంటి ఫ్రెండ్షిప్ ఏర్పడవచ్చు. దాంతో మా మధ్య డైమండ్ లాంటి లవ్ పుట్టొచ్చు. మా లైఫ్ అంతా జ్యువెలరీ షాప్లా కలకల్లాడిపోవచ్చు. అరే మధు, నువ్వు మామూలుడివి కాదురా. నీలో కూడా ఒక ఆ ఆ ఆ ఆ ఆ అర్రే దొరికాడు బకరా. ఆ? ఆ? ఏంటి బాస్, కొత్త ఫోన్ కొన్నట్టున్నారు? చాలా ఎగ్జైటెడ్గా ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. నిజం చెప్పేద్దాం. లేదండి, దారిలో వస్తుంటే దొరికింది, తీసుకొని ఆపరేట్ చేస్తున్నాను. ఊరుకోండి బాస్, మీరు భలే కామెడీ చేస్తున్నారు. కామెడీయా? నిజంగా నిజం నిప్పు లాంటిదే. వింటుంటే కాలిపోతుంది ఒక్కొక్కడికి. ఫోన్ పాతదే, కానీ నాకు కొత్తది. ఓ, సెకండ్ హ్యాండ్లో కొన్నారా? కాదు, రైట్ హ్యాండ్తో తీసుకున్నా. తీసుకున్నారా? షోరూమ్ నుండా? రోడ్డు పైన ఉండి. రోడ్డు పైన ఉండా? మీరు కొంచెం కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నారండి. మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి కరెక్ట్గా మాట్లాడుతున్నాను. అంటే మీకు ఈ ఫోన్ నిజంగానే దొరికిందా? ఏ పని చూసుకోబే. మీరు ఇప్పుడు ఆ విషయం టీవీలో వేస్తారా? హలో, మీరు టీలో కొంచెం షుగర్ వేస్తారా? వీడెవడో అయిపోయిన చాయ్ షుగర్ అంటున్నారు. నేను బిస్కెట్ తెచ్చి ఇంతకీ ఏ ఫోన్? ఐఫోన్. టీ అయిపోయిన తర్వాత నేనేం చేసుకోను? థ్యాంక్స్. ఫోన్, ఈ ఫోనా? జస్ట్ 2 వీక్స్ బ్యాకే మార్కెట్లో లాంచ్ అయింది. అవునా? జస్ట్ 2 minutes బ్యాకే నా హ్యాండ్లోకి లాంచ్ అయింది. మీ అదృష్టం బాగుంది, ఫోన్ అదిరింది. ఈ ఫోన్ పడేసుకున్న అమ్మాయి ఇంకా ఫోన్ బాగుంటుంది. అమ్మాయిదా? అంబానిదా అన్నట్టు అలా అడిగా అంటే బాబు, అమ్మాయిదే. అందుకే తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నీకేం పిచ్చా? ఈ ఫోన్ ఏమైనా తిరిగి ఇవ్వాలనుకుంటాడా? ఎవడూ అనుకోడు, అది వాళ్ళ చాదస్తం. నేను అనుకుంటాను, అది నా గొప్పతనం. గొప్పతనం కాదురా, కామతనం. హలో బాస్, మీరు మాట్లాడే పద్ధతులను అంతలోనే గమనించిన తర్వాత మీకు 2 ఆప్షన్లు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, ఫోన్ కావాలనుకుంటే సిమ్ తీయండి, అమ్మాయి కావాలనుకుంటే సిమ్ వేయండి. నేను మీరు మాట్లాడే పద్ధతిలోని బాహ్యలీనం గమనించిన తర్వాత ఆప్షన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మీకు మీ దంతాలు కావాలనుకుంటే దయచేయండి. ఈడవడరు బాబు, నేను వాడుకుందాం అంటే నన్నే ఆడుకుంటున్నాడు. కొంచెం సంధిస్తే చాలు, సందులో సునామీ సృష్టించేస్తారు.
హలో ఎవరు? హలో ఎవరు మాట్లాడేది? ఈ ఫోన్కి టెంపరీ ఓనర్ని. ఇంతకీ మీరెవరు? ఆ ఫోన్కి పర్మనెంట్ ఓనర్ని. ఓ మీరా? నిజంగా మీరు చాలా లక్కీ అండి. ఫోన్ పోగొట్టుకుంటే ఎవరైనా లక్కీయా? ఫోన్ పోగొట్టుకోవడం లక్కీ కాదు, అది నా లాంటి వాడికి దొరకడం లక్కీ. నీకా నాకా? నాకు లక్కీ అయితే మీకు ఈ కాల్ కనెక్ట్ అయ్యి ఉండేదే కాదు. 45,000 ఫోన్ 45 సెకండ్లో పోయి ఉండేది. థ్యాంక్స్. థ్యాంక్స్ వీడియో రా బాబు. చెప్పాలి, నాలాంటి జులై గాళ్ళకి కాదు. నాకు ఏదో ఇప్పుడే ఫోన్ కాదు వేసిన తెలిసింది. కాయిన్ హుండీలో వేసినట్టు అటే వెళ్ళిపోతుంది కానీ ఒక్క మాట బయటికి రావట్లేదు. ఇంతకీ ఫోన్ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు. అర్జెంటుగా వెళ్ళి ఫోన్ కొనుక్కోరా బాబు. రాయ్ ఇంతకీ నా బాగా ఎప్పుడు ఇస్తావురా? సంవత్సరం తర్వాత ఇస్తాను, పర్లేదా? రాయ్ రాయ్ సర్లే, రేపొద్దున హెచ్ఎంటీలో గ్రీన్ టీషర్ట్లో నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే. నేను ఇప్పుడే వస్తాను, ఫోన్ తీసుకొని రెడీగా ఉండు. ఓకే. హాయ్. హాయ్, ఆర్ యూ జులై? ఐఎమ్ నాట్ ఆల్ టైమ్ జులై, సమ్ టైమ్స్ జులై. మరి ఈ టైంలో? మధుసూదన్. వావ్, వాట్ ఎ డెవోషనల్ నేమ్. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని పేరు పెట్టుకున్నావుగా. నేను ఎక్కడ పెట్టుకున్నాను అండి, నాకు మెచ్యూరిటీ లేని టైంలో మామూలు పెట్టేశారు. లేదా ఏ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పెట్టుకునేవాడిని. ఇంతకీ మీ పేరు? ఐఎమ్ శృతి. మిమ్మల్ని చూడగానే పోయింది నా మతి. ఏంటి హ్యాండ్స్ ఇలా చేస్తున్నారు? అసలే చలికాలం, మీలాంటి అందమైన అమ్మాయిలు షేకండ్ ఇచ్చినప్పుడు బాడీలో కొంచెం హీట్ ఉండాలి కదా. బాడీలో హీట్ లేకపోయినా పర్లేదు, చేతులు నీట్గా ఉంటే చాలు. మా ఇంట్లో కూడా లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ వాడుతున్నానులేండి, చేతులు 100% నీట్గానే ఉంటాయి. ఇదిగోండి మీ ఫోన్, చాలా స్వీట్గా ఉంది. స్వీట్గా కాదు, వైట్గా ఉంది. ఏంటండి బాబు, పంచులు పటాసులా పేల్చేస్తున్నారు. నేను పూరి గారి ఫ్యాన్ని. నేను గురువు గారి ఫ్యాన్నే. ఇంతకీ అతనెవరు ఫ్యాన్? చాలా హాట్గా ఉన్నాడు. హీజ్ మై ఫ్రెండ్. ఫ్రెండా? అంటే బాయ్ ఫ్రెండా? నువ్వనుకుంటున్న బాయ్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కలిసి వస్తాను. అదేంటి? మీరు హెబ్బీ వాడతారా? మీరు నాకు ఫ్రెండ్ అయ్యారు, అతన్ని నాకు సజెస్ట్ చేశారు. నేను వెళ్ళి యాడ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి కదా. యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, బ్లాక్ చేస్తేనే ప్రాబ్లం. థ్యాంక్స్. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు తోటి మనిషిగా కాపాడడం మనిషికి ఉండాల్సిన మొదటి లక్షణం. ఇప్పుడు ఆ లక్షణం మనుషుల్లో చాలా రేర్గా దొరుకుతుంది. అందుకే నీలాంటి వాళ్ళు థ్యాంక్స్లు చెప్పడం మొదలెట్టారు. డైలాగ్ బాగుంది, సాక్షి పేపర్ పంపించు, వచ్చేసి 500 ఇస్తారు. ఆలోచనతో మాట్లాడే మాటకి పదం ఎక్కువ, అనవసరంగా మాట్లాడే మాటకి పరువు తక్కువ. నీ ప్రాబ్లం ఏంట్రా? స్టాండ్ వేసావు, థ్యాంక్స్ చెప్పాను, వద్దన్నావు, వెళ్ళిపోతున్నాను. నా మానాన్ని నువ్వు వెళ్ళిపోతుంటే పొద్దున్ను పరువు అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రాయ్ పులకేసి, అందమైన రోజాపూ చుట్టూ ముళ్ళులు, అందమైన అమ్మాయి చుట్టూ నీలాంటి ఎదవలు కామన్ అని నాకు తెలుసురా. అందుకే ఫోన్ టెంప్టింగ్గా ఉన్న పాప కోసం వచ్చి. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రేయ్, చెడ్డోడి ఫ్రెండ్ చెడ్డోడా అని రూల్ లేదు, వాళ్ళలో కూడా మంచి మనసు ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? నీ ఫ్రెండ్ రవి. నిన్న శృతి కాల్ కట్ చేసిన తర్వాత నాకు ఇంకో కాల్ వచ్చింది. ఛా, మళ్ళీ ఈడేవాడు బాబు. హలో. హలో శృతి, నేను రవిని మాట్లాడుతున్నాను. ఓ, తన పేరు శృతియా? రవి గారు, ప్రస్తుతం ఈ మొబైల్ శృతి దగ్గర లేదండి. రేపు పొద్దున్నే ఆవిడ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఫోన్ చేయండి. ఇప్పుడు ఇలా శృతి చాలా డేంజర్ జోన్లో ఉంది. శృతికి ఏమైంది? రేపు పొద్దున పులకేసి తను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ వాడేవాడు? మేము ముగ్గురం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ నా కొలీగ్స్. వాడు ఎన్నో రోజుల నుండి శృతిని లవ్ చేస్తున్నాడు, కానీ తను మాత్రం వాడిని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తుంది. అందుకే వాడికి దక్కంది ఎవరికి దక్కకూడదని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. చంపడమా? ఇంతకీ మీరెవరు? నీ బాధకి భరోసాని వాడి ఫోటో సెండ్ చేయి, రేపు పొద్దున నేను చెప్పినట్టు చెయ్యి. ఒరే రవి, అంతా తెలిసిపోయిందా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? పిచ్చి పట్టిందా? 2 సంవత్సరాలుగా ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నా. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఇప్పటికే 7 మంది అమ్మాయిని పురిట్లోనే చంపేస్తున్నారా. అలాంటి టైంలో ఓ అమ్మాయిని చంపేస్తున్నారు. ఆ అమ్మాయి జీవితం మీద ఇంకో కుటుంబం ఆధారపడి ఉందని తెలిసాక కూడా కాపాడకపోతే నేను మనిషిని ఎలా అవుతాను రా? నిరుద్యోగిని ఎలా అవుతాను?
వీడేనా 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 ఇంతకీ మీరెవర్రా? పోలీసులం బే అర్థం కాలేదా ఆ? డ్రెస్ లేదు కదా. డ్రెస్లో వస్తే నీలాంటి ఏదో అడ్రస్ లేకుండా పారిపోతున్నారా, అందుకే ఈసారి ఇలా ప్లాన్ చేసాం. ఇలాంటి వాళ్ళు పోలేరా, అప్పుడప్పుడు మాకు పని దొరుకుతుంది. ఒరే రవి, నీ పని చెప్తాన్రా. రవి గారు కరెక్ట్ టైంలో ఫోన్ చేసి ఓ అమ్మాయి లైఫ్ని సేవ్ చేసి నా లైఫ్ని సెట్ చేశారండి. కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? అకౌంట్ బ్లాక్ చేశాడు, అందుకే మనం లాక్ చేశారు. రవి గారు ఇంతకీ ఏం జరిగింది? ఇది జరిగింది. థ్యాంక్స్. రవి గారు థ్యాంక్స్ చెప్పడం ఫ్రెండ్షిప్ రీత్యా నేరం అని ఒక రూల్ తేవాలండి. ఇంతకీ మీరు ఏం మీరు చేస్తుంటారు? మరీ ఇంత ఇన్నోవేటివ్గా అడిగితే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నాకు అబద్ధాలంటే చిరాకు, ఆ చిరాకులోంచి నిజాలు బయటకు వచ్చేది. అంటే ఖాళీయా? ఖాళీగా ఎందుకుంటాం? ఆ పులకేసి గారి జాబ్ పెట్టిస్తే ముగ్గురం కలిసి పని చేసుకుందాం. నిర్భయ లాంటి సంఘటనను జరిగిన తర్వాత స్పందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జరగబోతోంది అని తెలిసా కూడా స్పందించే వాళ్ళు ఉంటారు, ఉండాలి అనే చిన్న ఆలోచన ప్రతి మనిషిలో వస్తుందనే ఆ నమ్మకమే మా ఈ ఆలోచన.